అగ్నిహోత్రం కూడా చేయరు. అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏంటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి. తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారులు వేస్తే వంటన్నా చేస్తాం, అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. ఓ వంకాయలో పురుగు ఉందనుకోండి, నేను చూడలేదండి అని ఉడికించేస్తే చచ్చిపోతుంది. అది బియ్యంలో పురుగులు ఉన్నాయనుకోండి చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు మీరు తిననట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది, కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు. అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు. ఆ అవసరం ఎవరికి